అక్కడ ఉన్నారు మన తండ్రి. కాబట్టి ఈ ఆత్మకు, ఈ జీవికి పరమాత్మ తండ్రి, ఆ పరమ ప్రేమ పిత మనం దర్శనం చేసుకోగానే మన కళ్ళ నుండి ఈ జీవాత్మ ఎన్ని రోజులకు బాబా తండ్రి నిన్ను దర్శనం చేసుకున్నానని ఆ బిడ్డే ఆ తండ్రి కోసం ఏడుస్తుంది అన్నారు బాబా. బాహ్య ధనం కోసం ఏడవది, మేడల కోసం ఏడవది, తన తండ్రి కోసం, తన తండ్రి బాబాని దర్శించుకున్నాని ఆనందంతో అప్పుడు లీనమై ఏడుస్తుంది, కళ్ళ పొంటి నీళ్ళు వస్తుంది. ఈ గంగా జమున అప్పుడు ఆ సద్గురు పాదాలను కడుగుతుంది. మనం బయటకెళ్ళి తీసుకొచ్చి చెంబెడి నీళ్ళతోటి కడగడం కాదు, ఈ చెంబడి 2 బొట్లు చాలు ఆ సద్గురు పాదాలను కడగడానికి. నాభి నుండి ప్రేమ వచ్చి ఆ సద్గురి గంగా యమున ఇక్కడ ఈ 2 కళ్ళ ద్వారా మనకు ఆనంద బష్పాల ద్వారా ఆ పాదాలను మనం కడుగుతున్నాము. ఇది చాలా లోతైన పరమార్థం ఉంది. బాబా గారి దగ్గర అందరికీ జరుగుతున్నాయి, కానీ బాబా గారు చెప్పిన విషయాలు నిజంగానేవి మన భక్తులలో జరుగుతుంది. మనం ఎక్కడైతే నిజమైన గురువు యొక్క అనుగ్రహం ఎలా ఉంటుంది అంటే, ఆ శబ్దాలు విన్న వెంటనే ఆత్మ ఏడుస్తుంది. నేను ఇన్ని రోజులకు నేను దర్శించుకున్నా, నీ వచనాలు విన్నా అని ఆత్మ రోధిస్తుంది. దేనికోసమో కాదు, ఆ పరమాత్ముని ప్రేమ కోసమో ఏడుస్తుంది. ఇప్పటిదాకా జయవంత్ మహారాజ్ గారు చాలా చక్కగా ఆనందం ఎలా లభిస్తుంది, ధనంకు లభిస్తుందా, డబ్బుకు లభిస్తుందా, మేడలకు లభిస్తుందా, పదవులకు పొందితే లభిస్తుందా, లేదు, దేనికి దొరకదు. దానికి ఏ పదవులు అవసరం లేదు, ఏ మేడలు అవసరం లేదు, ఏ ఇల్లు కూడా అవసరం లేదు. ఆనందమే ఆనందం. అది నేను ఎక్కడున్నా, ఏ జాగాలో ఉన్నా, నేను ఎవరున్నారు, అదంతా దానికి, ఈ ఆత్మకు దానికి సంబంధం లేదు. ఇవన్నీ ఈ పంచభూతాలతో నిర్మించిన ఈ సృష్టి, పంచతత్వాలతో నిర్మించిన ఈ ఆత్మ, ఆ పరమాత్మకు సంబంధం ఉంది. జీవ శివాచి గాలుని గాటి పరమాత్మ పావాయ దృష్టి. ఈ జీవుడు ఇక్కడ, శివుడు ఇక్కడ, ఈ 2 కలయికనే బాబా యొక్క దర్శనం. గురు అంతర్యామిగా మనలోపలనే ఉన్నాడు. అందుకనే మీరు ధ్యానం చెయ్యండి, మీరు సమయాన్ని కేటాయించుకోండి, మీ లోపల అజ్ఞానాన్ని దూరం చెయ్యండి, జ్ఞాన జ్యోతిని మీరు వెలిగించుకోండి అని బాబా గారు అనేకులలో ఈరోజు ఆత్మజ్యోతులను వెలిగించుండు. మనం ధ్యానం చేస్తే జ్యోతులు కనిపిస్తాయి. ఎందరికీ దర్శనమైందో అది వారికే తెలుసు, బాబా గారికే తెలుసు. ఎవరికైతే జ్యోతులు ఇక్కడ బ్రుకుటి దగ్గర ధ్యానంలో దర్శనమైతే అది బాబా గారి జ్యోతే, ఎవరు కాదు. గురు 6 జ్యోతి రూపంలో మనకు, బాబా ఆ రూపంలో మనకు దర్శనమిస్తారు. అటువంటి వాళ్ళు ధన్య జీవులు. అంటే ఆత్మను దర్శించుకోవడం అంటే ముక్తి. ఈ షరాపు, సారా, ఇవన్నీ వ్యసనాలు ఉంటాయి కదా, దాని నుండి ముక్తి పొందడమే ఈ ధ్యానం. ధ్యానం ద్వారానే వీటి నుండి ముక్తి పొందుతారు. దాని నుండి ముక్తి పొందాలి. చెడు వ్యసనాల నుండి, కపటము, ద్వేషము, రాగము, ద్వేషాలు, మోసాలు, ఇవన్నీ దూరం కావాలంటే ఇటువంటి ధ్యాన కేంద్రాలలో, ఇటువంటి సజ్జన సాంగత్యంలో, ఇటువంటి సత్సంగం ద్వారా మన లోపల ఏమి संचित पाप कर्मलनी भस्ममఅయిపోతాయి. देवासाठी धर्मासाठी झगडे करणं हे निव्वळ खोट आहे. देव असा नाही, सबका मालिक एक है, कोण आहे याला ओळखा. एक शब्द साईबाबाला मानायचे तुम्ही, सबका मालिक कोण आहे म्हणजे आत्मा. हिंदूंना, मुसलमान, ख्रिस्तांना, पारसी, सबका मालिक म्हणजे आत्मा. आता त्याला काही नावं दिले, अनेक नावं दिले, पण हा जो आहे हा ईश्वराचा पत्ता माणसानं लावला.